రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకి అట్లాగే ఆలయాల దగ్గర కాపలా కాసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆలయాల్లో పనిచేసే సిబ్బందికి క్రైసిస్ మేనేజ్మెంట్ నేర్పాలి. ఇది తిరుపతి ఉదంతం నేర్పినటువంటి పాఠం. సరే, తొక్కిసలాటకి సంబంధించి ఆ సందర్భంలో గబక్కన ఎందుకు తలుపు తెరిచారు, దాంట్లో ఏం జరిగింది, ఇది మాట్లాడట్లేదు నేను. ఇక అయిపోయింది. అది ఆ ఉదంతం గురించి చాలా బాధపడ్డాం, అయిపోయింది. కానీ అసలు పాయింట్ అక్కడ ఉంది. కొంతమంది ఆ టీవీ ఛానల్లో మాట్లాడించినటువంటి సందర్భంలో చెప్పిన మాటలు వింటే ఒక మహిళట తన కూతురు అక్కడ చనిపోయింది. ఆ విషయం తనకు తెలియదు. తొక్కిసలాట జరిగాక తన కుటుంబం కోసం అదంతా తిరుగుతుందట. అక్కడ పార్క్ అంతా తిరిగిందట. ఎవరిని అడిగినా మాకు తెలియదు. చేతిలో సెల్ ఫోన్ లేదు. ఇవాళేం సెల్ ఫోన్ లేకపోతే మనకి వేరే మన వాళ్ళు, మన బంధువులు, మన చుట్టాల నెంబర్లు కూడా తెలియదు. మనం అంతా పూర్తిగా దాంట్లో ఫీడ్ చేసుకుని ఉంటున్నాం. దాంతో ఫోన్లు నెంబర్లు తెలియదు. పరుసులు అన్నీ పోయినాయి. అక్కడ అవి ఎక్కడికి పోయినాయి? పోలీసులు అంతా అక్కడే ఉన్నారు. ఎవరెత్తుకుపోయారు అవన్నీ? పరుసులు, ఫోన్లు. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు జరుగుతున్నటువంటి విచిత్రమైన పరిస్థితిని ఇక్కడ గమనించాల్సి ఉంది. క్రైసిస్. అదే సందర్భంలో ఆమె మొత్తం అక్కడ అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, తొక్కిసలాట జరిగింది. ఒక 60 మందినేమో 40 మందినో హాస్పిటల్ పంపించారు. చకచక వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ లేదా వాళ్ళ ఫోటోల్ని తీసుకుని అక్కడ ఉన్నటువంటి, అంటే హాస్పిటల్కి వెళ్ళాకనైనా సరే ఆ ఫోటోలను తీసుకుని అక్కడ దగ్గరలో పెట్టుకుని ఆ ఏరియాలో ఉన్నటువంటి పోలీసుల ద్వారా ఎవరైనా అడిగితే, ఇదిగో మీ వాళ్ళు ఇదే, ఇట్లా కనబడలేదని మా వాళ్ళు అంటే, ఇదిగో అక్కడికి వెళ్ళండి, హాస్పిటల్లో ఉన్నారని చెప్పాలి కదా. అట్లాంటి చెప్పలేకపోయారు. అక్కడ ఎవరు హాస్పిటల్లో ఉన్నారో, ఎవరు చనిపోయారో, ఎవరు తమ వాళ్ళు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో తల్లడిల్లుతా 2-3 కిలోమీటర్లు తిరిగిందంటే మనిషి ఏం అర్థం చేసుకోవాలి? ఆ తొక్కిసలాట్లో ఉన్నటువంటి సందర్భంలో ఆ తర్వాత హాస్పిటల్కి ఉందంటే హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలి కదా వీళ్ళని. ఇవేమీ లేదంటే ఏం చేయాలి? అంటే మాకు డ్యూటీ చేశారు, మేము నుంచున్నాం, అయిపోయింది. పోలీస్ డ్యూటీ పోలీస్తో అయిపోయింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ డ్యూటీ, ఆ డ్యూటీ అక్కడ నుంచోవడం అయిపోయింది. అలా కాకుండా ఏమైంది, మీ వాళ్ళు కనబడట్లేదా, సరే ఉండు, ఒక్క నిమిషం ఉండు అని చెప్పి అక్కడి నుంచి ఆ డీటెయిల్స్ తీసుకుని సో పేరు గల వాళ్ళు అక్కడ ఏమైనా ఉన్నారా, లేకపోతే అక్కడ ఉన్న ఫోటోలని మాకు పంపించండి. ఇవాళ సెల్ ఫోన్లు, ఇంత టెక్నాలజీ ఉంది. వాట్సాప్లో ఫోటోలని పంపించి గాయపడ్డ వాళ్ళు అందరూ, వీళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు, వీళ్ళలో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే ఓకే, అయితే ఓ పోలీస్ జీబు అర్జెంటుగా మీరు తీసుకెళ్ళి వీళ్ళని హాస్పిటల్లో పంపించండి, లేదా అంబులెన్స్, లేదా అక్కడే ఉన్నటువంటి ఒక ఆటోని పిలిపించి ఆ రుయా హాస్పిటల్కి పంపించండి, స్విమ్స్ హాస్పిటల్ పంపించండి. ఇట్లా చేయలేమా మనం? అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. ఇది క్రైసిస్. ఇక్కడ సుదీర్ఘకాలపు అనుభవం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుపతిలో పోలీసులు మొట్టమొదటిసారి క్రైసిస్ మేనేజ్మెంట్లో విఫలమయ్యారు. ఇన్సిడెంట్ని గురించి నేను అంటలేదు. ఇన్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్, యాక్సిడెంటల్. కానీ క్రైసిస్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఆ తర్వాత చేసేది. అక్కడ ఫెయిల్ అవ్వడం అన్నటువంటిది ప్రమాదకరం. ఇది చూస్తే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్సిడెంట్ జరగగానే ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఏం చెయ్యాలి అన్నటువంటిది.